ఈ రోజు నేను ఒక ఇన్సిడెంట్ గురించి విని షేక్ అయిపోయాను. ఈ ఇన్సిడెంట్ అయితే సంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో జరిగింది. రజిత అని ఒక ఆవిడ ఉంటది. ఆవిడకి 45 ఏళ్ళు అనమాట. పెళ్ళైపోయి 3 పిల్లలు కూడా పుట్టారు. పిల్లలు కొంచెం చిన్న పిల్లలే, 10 ఇయర్స్ అలా ఉంటాయి. ఈవిడికి ఒక రోజు వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ కాల్ చేసి పార్టీ చేసుకుంటున్నాము, అందరం గెట్ టుగెదర్ పార్టీ అని చెప్పి పిలిచారనమాట. ఈవిడైతే ఆ పార్టీకి వెళ్ళింది. ఆ పార్టీలో ఈవిడికి ఒక అతను పరిచయం అయ్యాడు. అతను ఎవరో కాదు, ఆమె చిన్నప్పటి స్కూల్ ఫ్రెండే. ఇంకేముంది, అతనితో పరిచయం పెంచుకొని ప్రేమలో పడింది. మొగుడు పిల్లలు ఉన్నారన్న విషయం కూడా మర్చిపోయి అతన్ని అయితే పెళ్లి చేసుకుందాం అనుకుంది. ఆ పెళ్లికి 3 పిల్లలు అడ్డొస్తారని చెప్పేసి ఒక రోజు అయితే ఆ 3 పిల్లలకి పెరుగన్నం కలిపేసి ఆ పెరుగన్నంలో విషం కలిపి పెట్టింది. అది వాళ్ళు తిన్న తర్వాత ఆవిడ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది. తన హస్బెండ్ పిల్లలు పడిపోవడం చూసి గబగబా హాస్పిటల్ కి తీసుకెళ్లాడు. ఆ 3 పిల్లలు అయితే చనిపోయారు. కానీ హాస్పిటల్లో డాక్టర్స్ ఏమో ఇతనే పిల్లల్ని ఏదో చేశాడని చెప్పేసి తన హస్బెండ్ అయితే నిందించారు. తర్వాత పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేస్తే మొత్తం అసలు నిజం బయటపడింది అనమాట. వాళ్ళ ఆవిడ ఇదంతా చేసిందని తెలిసింది. అసలు పిల్లలు లేక ఎంతమంది సఫర్ అవుతున్నారు. కన్న పిల్లల్ని చంపేయడం ఏంట్రా బాబు.